రోజురోజుకు కనుమరుగవుతున్న చేనేత రంగాన్ని పట్టించుకునే నాదుడే కరువవుతున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేనేత పథకాల అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం, పథకాల పేర్లు మార్చడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో చేనేత కార్మికుల సమస్యలపై కథనం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా చేనేత పథకాల అమలుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం, పథకాల పేర్లు మార్చడం పరిపాటిగా మారింది. చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఊకదంపుడు ఉపన్యాసాలు, నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటనలకు మాత్రం కొదవే లేదు. కానీ నిధుల మంజూరీలో ప్రభుత్వాలకు చిత్తశుద్ధి కనపడడం లేదు. ఇటీవల చేనేత పరిశ్రమతో పాటు కార్మిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని నేతన్న పొదుపు, నేతన్న బీమా, నేత భద్రత, నేతన్న భరోసా పథకాల అమలుకు నల్గొండ జిల్లాకు 168 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. దీంతో చేనేత పరిశ్రమతో పాటు చేనేత కార్మికులకు మేలు జరగనుంది. నేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న కార్మికులకు లబ్ధి చేకూరనుంది. దీంతో వస్త్ర ఉత్పత్తి పెరిగి పరిశ్రమ అభివృద్ధి దిశగా పయనిస్తుందని పలువురు చేనేత కార్మికులు పేర్కొంటున్నారు. నల్గొండ జిల్లాలో చేనేత సొసైటీలు 34 ఉండగా అందులో పనిచేసేవి 4 మాత్రమే ఉన్నాయి. జిల్లాలో మొత్తం కార్మికులు 4700 మంది ఉండగా జియో ట్యాగ్ ఉన్నవాళ్లు 2700 మంది ఉన్నారు. ఒకప్పుడు వేల మంది కార్మికులతో కలకలలాడిన చేనేత సొసైటీలో నేడు కార్మికుల సంఖ్య వందల దిగువకు పడిపోయింది. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా పథకాల పేరు మార్చి నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు తప్ప నిధులు మంజూరు చేయడం లేదని, ప్రభుత్వం ప్రకటనలతో ఊరుకోకుండా నిధులు మంజూరు చేయాలని పలువురు చేనేత పవర్లూమ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే చేనేత సంఘాలలో నిల్వ ఉన్న వస్త్రాలను కొనుగోలు చేయాలని, చేనేత బంధు కింద ప్రతి కార్మికునికి 10 లక్షలు ఇవ్వాలని, మగ్గాలతో పాటు అనుబంధ కార్మికులకు జియో ట్యాగ్ వేసి సంక్షేమ పథకాలు అందించాలని చేనేత పవర్లూమ్స్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. చేనేతకు వచ్చేసి జియో ట్యాగ్ వచ్చేసి 1200 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా పవర్లూమ్ కార్మికులకు కూడా అమలు చేయాల్సిందిగా కోరుతున్నాము. అట్లాగే ఈ చేనేత రంగాన్ని డౌన్ చేసి మొత్తం తొక్కేసి మాకు పని లేకుండా, అవకాశం లేకుండా చేశారు. కాబట్టి ఈ రైతులకి ఎలాంటి అవకాశం ఇస్తున్నారో, రైతులకి ఎలాంటి గౌరవం ఇస్తున్నారో అదే గౌరవం చేనేత కార్మికులకు ఇచ్చి మాకు కూడా రుణమాఫీలు చేయవలసిందిగా, అలాగే ఇండ్లు ఎలాంటి వసతులు లేకుండా ఆకలి చావులు ఉన్నాయి కాబట్టి మాకు ఇల్లు అవకాశం కల్పించవలసిందిగా, ఇకనైనా పాత విధానంలో ఉన్న ఏవైతే రూల్స్ అమల్లో ఉన్నాయో అవైతే ఇప్పుడు అమలు చేయాల్సిందిగా కోరుచున్నాము. వీళ్ళకు అమలు చేసిన జీరో ట్యాగ్ పవర్లూమ్ కార్మికులకు కూడా అమలు చేసారు. వాళ్ళకు 2000 కడితే 4000 ఇస్తారు. మా పవర్లూమ్ కార్మికులకు కూడా 1200 కడితే 2400 గవర్నమెంట్ వేయాలని కోరుకుంటున్నాము. 50 ఏండ్లు ఉన్న వాళ్ళకి పింఛని అమలు చేయాలని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ చేనేత కార్మికులకైనా పవర్లూమ్ కార్మికులకైనా రైతు బీమా పథకాలు ఎన్ని అమలు చేస్తున్నారో మాకు కూడా అలాంటి పథకాలు అమలు చేయాలని నేను కోరుకుంటున్నాను. గవర్నమెంట్ నిరుపేద వ్యక్తులు చాలామంది చేనేత కార్మికులు సిరిసిల్ల అయినా, గట్టుప్పలైనా, భువనగిరిలో చాలామంది చనిపోతున్నారు. అలాంటి వాళ్ళని కూడా ఆదుకోవాలని గవర్నమెంట్ నేను కోరుకుంటున్నాను. ఈరోజు చేనేత సమస్యలు చాలా బాగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, చెప్పునే తీరని బాధలు ఉన్నాయి. ఇప్పుడు మాకు ఒకటి ఏంటంటే 1+2 పెట్టాలి. ఇది తృప్తి పడినప్పుడు రుణమాఫీ చేయాలి. రుణమాఫీ కూడా చేయలేకపోతే రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయలేదు గవర్నమెంట్. వెంటనే రుణమాఫీ చేయాలి. చేనేత కార్మికులు మొగ్గాలు వేసే ప్రతి ఒక్కరు జియో ట్యాగ్ ఇవ్వాలి. జియో ట్యాగ్ కూడా ఇస్తారు. ఎక్కడ కూడా 1+2 పెడితే ఇక ఒక మొగ్గానికి 2 వస్తారు. ఒకరు కండవారితోలు, ఒకరు లాకెత్తులు, అన్నీ చాలా ఉంటుంది. అది ఒకటి చేయాలి. హెల్త్ కార్డు ఇవ్వాలి చేనేత కార్మికులకు. హెల్త్ కార్డు ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి హెల్త్ కార్డు ఇస్తే దాని మీద ఇదివరకు గతంలో మాకు ఐసిఐసి కార్డు అని ఉండేది. ఆ కార్డుకు ఒక 20,000 దాకా మాకు సబ్సిడీ మంచిగా ఉండేది, మాకు వాడుకునేది. అదేవిధంగా మీరు అది ఒకటి చేస్తే గవర్నమెంట్ బాగుండు. టెస్కో ద్వారా చేనేత కార్మికులు వేసే బట్ట కొనాలి ఫస్ట్ ప్రథమం. అది ఈరోజు వలసపోయే పరిస్థితి కూడా వచ్చింది. వలసపోయే పరిస్థితి వచ్చి చాలా ఆకర్షాలు కూడా జరుగుతుంది. నూలు ధర అధికంగా పెరిగి మొగ్గాలు కూడా నడిచే పరిస్థితి లేదు. నూలు ధర మన మాస్ రివర్స్ కూడా మొగ్గాలు వేపిస్తలేరు. ఎంటిస్తే కూలిస్తే ఎంటిస్తలేరు. టెస్కో ద్వారా ఏడాది ఖచ్చితంగా గవర్నమెంట్ చీరలు, నేషన్ వస్త్రాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసినప్పుడే మాకు చేనేత బతుకులు మారుతాయి. అంతే తప్ప ఇదేదో మాటలతోని చేస్తే మాత్రం అవి మారాయి మా బతుకులు. ఫస్ట్ చేనేత గుర్తుంచుకో, రైతు ఎంతనో చేనేత అంతా.
అదే ఉద్దేశంగా తుమ్మల నాగేశ్వరరావు సారే కానీ ఇక్కడ లోకల్ ఉన్న మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు ఏమైనా పట్టించుకొని చేస్తే మాత్రం అవుతుంది. చేనేత బతుకులు మంచి బతుకులు, లేకపోతే ఆకలి సాగులు గతంలో జరిగిన కాదనే జరుగుతాయి. పౌర్లం కార్మికులకు చేనేత కార్మికులకు ఇచ్చినట్టు థ్రిఫ్ట్ ఫండ్ పథకం 1200 ఇస్తే 2400 ఇస్తున్నారు. అదేవిధంగా పౌర్లం కార్మికులకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు రైతు తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాలంటే చేనేత పౌర్లం కార్మికులే. ఎందుకంటే ఆ భగవంతుడు మాకు బట్ట తయారు చేసి మానాన్ని కాపాడేది ఇచ్చారు. అదేవిధంగా రైతు తర్వాత పౌర్లం కార్మికులు చేనేత కార్మికులే. వీళ్ళకు బ్యాంకులలో రుణాలు ఉన్నాయి, రుణాలు కూడా మాఫీ చేయాలి. అదేవిధంగా చేనేత పౌర్లం కార్మికులకు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. ఏ చిన్న జబ్బు వచ్చినా కూడా వాళ్ళు ఆర్థికంగా స్తోమత లేదు కాబట్టి చూపించుకునేటట్టు లేరు. దయచేసి గవర్నమెంట్ కూడా చేనేత పౌర్లం కార్మికులకు హెల్త్ కార్డులు ఇచ్చేసి వారి యొక్క, ఎందుకంటే రోజు దగ్గర 14 గంటల సేపు మేము కార్మికులను పనిచేస్తున్నాము. చూసి కంటి చూపు కూడా పోతుంది. 14 గంటలు నిలబడి మేము పనిచేస్తున్నాం. మాకు హెల్త్ కార్డులు ఇచ్చేసి గవర్నమెంట్ కొద్దిగా మా సంరక్షణ చూడవలసిన బాధ్యత గవర్నమెంట్కి ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.